కాబట్టి గృహంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సంఘం అంటే దేవుని సంఘం. మనకున్న స్థానాన్ని మనం స్థానానికి న్యాయం చేస్తున్నావా అనేది మన ప్రశ్న. వీళ్ళు ఉద్యోగం చేసేవాడు, ఎక్కడో చూసి పని చేసుకునేవాడు, ఉద్యోగం చేసుకునేవాడు ఎంతమంది వాళ్ళు ఉన్నారు ఒకసారి చూపిస్తారా? ఉద్యోగం చేసేవాడు, పని చేసుకునేవాడు. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 80-90% చూపించారు. అంటే మీరు ఎక్కడో చోట పని చేస్తున్నారు. ఇలా పనిచేసే వాళ్ళ గురించి బైబిల్ ఏముందంటే, దాసులారా, పనిచేసే వాళ్ళారా, యథార్థమైన హృదయం గలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తును వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. మీ పైన ఉన్నటువంటి వారికి, మీ ఉద్యోగాన్ని ఇచ్చిన వారికి, మీ పైన ఉన్న సూపర్వైజర్కి, మేనేజర్కి, టీమ్ లీడర్కి విధేయత చూపించాలి. యథార్థ హృదయులై మీ చేతికి ఇచ్చిన పని చేసుకోండి. ఒక పనివాడిగా, ఒక ఉద్యోగిగా మీ ఉద్యోగానికి న్యాయం చేయండి. మనం కష్టపడతాము అని చెప్పే కష్టానికే వాళ్ళు జీతాలు ఇస్తున్నారు, కానీ కబుర్లు చెప్పడానికి కాదు. అన్నమాట మీకు అర్థమైందా? ఉద్యోగం చేసే చోట నువ్వు కష్టపడేవాడిగా ఉన్నావా, కబుర్లు చెప్పేవాడిగా ఉన్నావు? ఒకసారి ఆలోచించు. కొంతమంది పని ఏంటంటే ఇన్ని పంచి చేయడం, అవుట్ పంచి చేయడం. పంచి చేయడం చేతగా అవుతుంది, కానీ పని చేయడం మాత్రం చేత కాదు. అలాంటి వాడు మనం చూడాలి. లోపలికి వెళ్తాం, కాసేపు ఉంటాం, ఉద్యోగం నుంచి బయటికి చెప్పేస్తాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, అవుట్ పని చేస్తాం. కానీ నువ్వు మాత్రం ఉద్యోగం చేయవు. సహోదరి సహోదరులు, నీకు ఇస్తున్న చేయడం నువ్వు పని చేస్తావు. 3 గంటలు పని చేస్తావని కాదు. వాళ్ళు ఇచ్చే జీతం 3 గంటలు కాదు, ఇచ్చే జీతం 8 గంటలు. కొన్ని ప్లేసెస్లో 10 గంటల వరకు ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో 8 అవర్స్ ఉంటుంది. 8 గంటలు నువ్వు పని చేస్తావని వాళ్ళు నీకు జీతం ఇస్తున్నారు. 7 గంటలు పని చేస్తావని కాదు, 6 గంటలు పని చేస్తావని కాదు. నీకు ఇచ్చిన 8 గంటలు నువ్వు పని చేస్తావని నీకు జీతం ఇస్తున్నారు. అడుగుతున్నా, నీకు ఇస్తున్న జీతానికి న్యాయం చేస్తున్నావు? నీకు ఇచ్చిన ఉద్యోగానికి, ఉద్యోగి అనే స్థానానికి ధర్మం చేస్తున్నావా? లేకపోతే పని చేయకుండా కబుర్లు